ఈరోజు మన పాడ్కాస్ట్ గెస్ట్ ఆకునూరు దేవయ్య, మన సిరిసిల్ల ముద్దుబిడ్డ జానపద కళాకారుడు, 30 years ఇండస్ట్రీ. సిన్ని సిన్ని దానవే ఓ పిల్ల పచ్చన్న గోసేదానా, సిన్ని సిన్ని దానవే ఓ పిల్ల పచ్చన్న గోసేదానా, ఆ కళ్ళుతో పళ్ళు నిన్ను గోరి వచ్చిన గాయవే. అమ్మ నేను తున్న లంకలోనికి సీతమ్మ జాడలు దేవడానికి, అమ్మ నేను తున్న లంకలోనికి సీతమ్మ జాడలు దేవడానికి, రంది పెట్టుకున్నాడమ్మా నా రాముడు నేను తట్టుకోను అంజనమ్మ ఈ బాధను, ఎందిరెవరి బామ్మరిది తిక్కలది నీ అక్క, ఏగలేను నీ అక్కతో నేనాడలేను తైతక్క, ఎందిరెవరి బామ్మరిది తిక్కలది నీ అక్క, ఏగలేను నీ అక్కతో నేనాడలేను తైతక్క. మా నాన్నగారు బ్యాండ్లో ట్రంపెట్ వాయిస్తుండే. నేను పోయినా, నేను డ్రమ్స్ అవి ఒకటి సైడ్ డ్రమ్ అది ఒకటి ప్లే చేసేవాడిని, గజ్జలు పోయేవాడిని. సుధాల బాలయ్య గారు మా యొక్క బ్యాండ్ రూమ్కి వచ్చి, ఆ బ్యాండ్ నేషనల్ బ్యాండ్ సత్యనారాయణ గారిది, వీళ్ళు వైశ్యపండవంలో వినాయక చవితి ప్రోగ్రామ్ ఉన్నదంటే వాళ్ళు రిహార్సల్ చేస్తారు. నేను అదే రూమ్లో ఉన్నా. నందారే నారి ముద్దుల గుమ్మక్క సరిసరి, నందారే నారి ముద్దుల గుమ్మక్క సరిసరి, ఉత్తరాది నుండి ముత్తయ్య ఒక్కడు, దక్షిణాది నుండి ధర్మయ్య ఒక్కడు, పెద్ద పెళ్లి కాడ ముద్దుగా ఎదురై గంగాధార కార గల్వన కలిసిరి నందారే. అప్పటికిప్పటికి జానపదాలు ఎట్లా ఉన్నాయన్న? అంటే పోస్తే జానపదాలు కొంచెం రూపాంతరం చెందినవి. అప్పుడు జనం నుంచి వచ్చినటువంటి జనపదాలనే జానపదాలుగా ప్రజలకు అందించినటువంటి తరుణం అప్పటిది. ఇప్పుడు మాత్రం వెంకన్న కొడుకు కూడా మంచిగా వాడతాడు. ఆకునూరు వెంకన్న కొడుకు అంటే ఆ పాట రానంగానే, గాజులు కావాలనా గంగు నీకు గంగుబాయి నీకు, గాజులు కావాలనా గంగు నీకు గంగుబాయి నీకు, గాజులంటే గల్లు గల్లు అయ్య నాకు గాజులద్దు నాకు, గాజులంటే గల్లు గల్లు అయ్య నాకు గాజులద్దు నాకు. పాట గురించి, పాట వ్యూవర్స్ గురించి ఒక పాట పాడతాను. పాట గురించి పాట పసిపిల్లల నుంచి మొదలు పెడితే పండితుని వరకు పామరుని వరకు అద్భుతంగా పాట ఒక చైతన్యాన్ని రగిలిస్తుంది. ఎందుకో నా తల్లి తెలంగాణ సినబోయి గిట్లున్నది, అందుకే నన్నుగన్న నా తల్లి కన్నీరు పెడుతున్నది. మనిషి ఏ విధంగా తయారవుతున్నాడు, మానవత్వాన్ని మరిచి తన స్వలాభానికి, తన సొంత లాభానికి ఇటు బంధాన్ని చూస్తలేడు, భావబంధాలను విడిచిపెట్టిండు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, నూటికో కోటికో ఒక్కడే. హాయ్ గైస్, వెల్కమ్ టు రియల్ లైఫ్ విత్ గణేష్. ఈరోజు మన పాడ్కాస్ట్ గెస్ట్ ఆకునూరు దేవయ్య, మన సిరిసిల్ల ముద్దుబిడ్డ జానపద కళాకారుడు, 30 years ఇండస్ట్రీ. సో ఎన్నో భక్తి పాటలు పాడారు, వేమనాడు రాజన సాంగ్స్, వేల సాంగ్స్, కొన్నాటంజన సాంగ్స్ పాడారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో గీతాలు పాడారు, సామాజిక గీతాలు, జానపద గీతాలు చాలా పాడారు. నమస్తే అన్న. నమస్తే మిత్రం. వెల్కమ్ టు రియల్ లైఫ్ విత్ గణేష్. థ్యాంక్ యూ. ఓకే అన్న, ఫస్ట్ మనం స్టార్ట్ చేసే ముందు మీ పేరు, మీ ఊరు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి అన్న. ఫస్ట్ నా పేరు ఆకునూరు దేవయ్య. ఓకే. మా అమ్మ నాన్న పేరు నరసవ్వ, ఆకునూరు వెంకటయ్య. ఓకే. మా తోబుట్టువులు ముగ్గురు అక్క చెల్లెళ్ళు, ఓకే, ఒక అన్న. అదేవిధంగా ఈ యొక్క కళారంగంలో రావడానికి ముఖ్య కారణం
మా గురువు గారు సుద్దాల బాలయ్య గారి ప్రోత్సాహంతో నేను ఓకే ఈ యొక్క జానపద రంగంలో కానీ ఈ యొక్క ఇప్పుడు పాడుతున్నటువంటి ప్రతి తెలంగాణ ఉద్యమం అయితేనేమి, సామాజిక గీతాలు అయితేనేమి, జానపదాలు అన్నీ ఈ యొక్క పాట పాడి నిలదొక్కడానికి కారణం మా గురువు గారు సుద్దాల బాలయ్య గారి దివ్యన ఆశీస్సులు ఉన్నాయి. ఓకే అన్న. అన్న మీరు ఎప్పుడు మీరు అంటే ఎంతవరకు చదివారు? నేను BA LLB చేసిన, ఓకే కాకపోతే గ్యాప్ అనే ఈ పాటల పైన ఈ పాటల ప్రయాణం లోపల ఓకే గ్యాప్గా చదువుకొని BA LLB పూర్తి చేసిన. ఓకే అన్న. అంటే అన్న ఇప్పుడు మీ బాల్యం ఎలా జరిగింది? అంటే ఎప్పుడు మీ ఫస్ట్ పాట ప్రదర్శన ఎప్పుడు జరిగింది? నా బాల్యం మా నాన్న మా అమ్మ వ్యవసాయ కూలీలు. ఓకే మాకు సొంత పొలం అంటే అంతా ఏముండదు, కొంత ఏదో పాలకు దున్ని మమ్మల్ని పెంచి పోషించిండు మా నాన్న, ఓకే చదివించిండు. ఇక ఆ తరుణంలో మా అంబేద్కర్ నగర్లో సుద్దాల బాలయ్య గారు అనే మా పాట జానపద గీత పాడుతుండే, జానపద గీతాలు. ఓకే ఆయన గారు నాకు పరిచయం అయిండు. నేను స్కూళ్ళల్లో కానీ రేడియో వినుకుంటూ నేర్చుకున్నా ఫస్ట్ జానపదాలు. ఓకే రేడియోలో సాయంత్రం 5:30కి వస్తుండే, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడే వింటారు జానపదాలని. అవునవును అవి వినుకుంటా నేను కొంచెం నేర్చుకొని పాడుతున్నా. అలాంటి తరుణంలో మా వాడకట్లో ఉన్నటువంటి సుద్దాల బాలయ్య గారు అప్పటికే జానపద గీతాలు రేడియోలో, టీవీలో పాడుతున్నారు. ఓకే మరి ఎన్నో ప్రదర్శనలు ఇస్తున్నారు. నాకు కూడా జర ఉత్సాహం ఉన్నది కనుక నేను ఆయన దగ్గరికి పోవడం జరిగింది. అయితే నేను అప్పుడు మా నాన్నగారు బ్యాండ్లో ట్రంపీట్ వాయిస్తుండే. ఓకే నేను పోయినా, నేను డ్రమ్స్ ఒకటి సైడ్ డ్రమ్ అదొకటి ప్లే చేసేవాడిని, గజ్జలు పోయేవాడిని. ఓకే కానీ మా నాన్న వద్దంటుండే, ఇది బ్యాండ్, ఇది మంచి పద్ధతి, ఇది బాగుండదు, ఇలా ఎన్నో అలవాట్లకు మళ్ళీ లోన్ అయితే వద్దు అని చెప్పి మా నాన్న అంటుండే, అద్దరాబాయ్ అంటుండే. ఓకే అయితే ఆ తరుణంలోనే సుద్దాల బాలయ్య గారు మా యొక్క బ్యాండ్ రూమ్కి వచ్చి, ఆ బ్యాండ్ నేషనల్ బ్యాండ్ సత్యనారాయణ గారిది. ఓకే వీళ్ళు వైశ్యపండంలో వినాయక చవితి ప్రోగ్రామ్ ఉన్నదంటే వాళ్ళు రిహార్సల్ చేస్తారు. ఓకే నేను అదే రూమ్లో ఉన్నా ఉంటే ఆయన పాడుతుండు. అప్పటికే నందారే నారి ముద్దుల గుమ్మక్క సరిసరి, నందారే నారి ముద్దుల గుమ్మక్క సరిసరి, ఉత్తరాది నుండి ముత్తయ్య ఒక్కడు, దక్షిణాది నుండి ధర్మయ్య ఒక్కడు, పెద్ద పెళ్లి కాడ ముద్దుగా ఎదురై గంగాధర కాడ గర్వద కలిసి, నందారే నందారే నారి ముద్దుల గుమ్మక్క సరిసరి, నందారే నారి ముద్దుల గుమ్మక్క సరిసరి, గంగాధర కాడ గర్వద కలిసి, ఇల్లంట గుంటలో ఇద్దరు అనుకొని సిరిసిల్లగా రిహార్సల్ చేస్తూ చాలా బాగా పడిరా. రిహార్సల్ చేస్తుంటే నేను కూడా మా సత్తాన్ని ఏం చేసిండు, వెంకన్న కొడుకు కూడా మంచిగా పాడతాడు, ఆకునూరు వెంకన్న కొడుకు ఓకే అంటే ఆ పాట రానంగానే నాకు అప్పుడు రేడియోలో విన్న పాట, కొంచెం జనం నుంచి వచ్చినటువంటి పాట, ఆయన కోరస్ ఇచ్చుకుంటూ ఒక పాట పాడంటే ఆ పాట మొదటిసారిగా నేను స్టేజ్ ఎక్కి పాడడం జరిగింది. ఆ పాట గాజులు కావాలన్నా గంగు నీకు, గంగుబాయి నీకు, గాజులు కావాలన్నా గంగు నీకు, గంగుబాయి నీకు, గాజులంటే గల్లు గల్లు అయ్య నాకు, గాజులద్దు నాకు, గాజులంటే గల్లు గల్లు అయ్య నాకు, గాజులద్దు నాకు, సీరియలు కావాలన్నా గంగు నీకు, గంగుబాయి నీకు, సీరియలు కావాలన్నా గంగు నీకు, గంగుబాయి నీకు, సీరియలంటే సీట సీట అయ్య నాకు, సీరలద్దు నాకు అని చెప్పి మొట్టమొదటిసారిగా ఓకే చాలా బాగా పడిరా. పల్లవి కూడా ఫస్ట్ స్టార్టింగ్, ఏ ఊరురో నీవెవడవురో, నన్ను చూసి కిల్ల కిల్ల నవ్వుతావురో, ఏ ఊరురో నీవెవడవురో, నన్ను చూసి కిల్ల కిల్ల నవ్వుతావురో, గద్వాలే పిల్లమాది, గద్వాలే పిల్లమాది, గద్వాల కాదాన్ని చెయ్యి చూడలేదా, నీ గాజు దొరకలేదా, గద్వాలే పిల్లమాది, గద్వాలే పిల్లమాది, ఏ ఊరులో నీవెవడవురో, నన్ను చూసి కిల్ల కిల్ల నవ్వుతావురో, సిరిసిల్లే పిల్లమాది, సిరిసిల్లే పిల్లమాది, సిరిసిల్ల కాదానికి సీరలియ్యలేదా, నీ సెంగు దెక్కలేదా, సిరిసిల్లే పిల్లమాది, సిరిసిల్లే పిల్లమాది.
అవునా చాలా బాగా అయ్యారు థ్యాంక్ యూ. అన్న. ఇది అంటే అప్పటికి జానపదాలు ఎట్లా ఉన్నాయి అన్న, అంటే పోల్చితే? అప్పటికిప్పటికి జానపదాలు కొంచెం రూపాంతరం చెందినాయి. ఓకే. అప్పుడు జనం నుంచి వచ్చినటువంటి జనపదాలనే జానపదాలుగా ప్రజలకు అందించినటువంటి తరుణం అప్పటిది. ఓకే. ఇప్పుడు మాత్రం అయితే దాంట్లో ఆ వాసన తీసుకొని ఓకే మళ్ళా దాన్ని కొంచెం జర బొలిపినట్టు చేసి, ఓకే రాసినట్టు ఓకే చేసి, దాన్ని రిథమ్ ఎఫెక్ట్ చేసి, ఓకే ఆ విధంగా ఇప్పుడున్నటువంటి ప్రేక్షకులకు అందించే విధంగా అందిస్తుండ్రు ఇప్పటి వాళ్ళు కూడా. ఓకే. అదేం లేదు, అదేం తప్పలేదు. కాకపోతే అప్పుడున్నటువంటి జానపద వాసన ఇప్పుడు ఉండదు. ఓకే. అంత రిథమ్ తోటి కమ్ముకపోయింది. అప్పుడున్నటువంటి అద్భుతమైనటువంటి చాలా వినసొంపుగా అనిపించేది. రేడియోలు వచ్చినా కానీ, మేము ప్రోగ్రామ్ చేసినా కానీ వినేవారు. బీడీలో సాటలు పట్టుకొని వచ్చి జ్వరబందులు ఆపుకొని ఆపుకొని కథలు చెప్తే ఎట్లనో మా జానపదాలు వినడానికి కూడా అప్పుడు ఊర్లలో ప్రోగ్రామ్ పెడుతున్నారు. పలానా సుద్దాల బాలయ్యది, ఆకునూరు దేవయ్య, సుద్దాల బాలయ్య శిష్యుడు వచ్చిందంటే ఆ విధంగా కూర్చున్నటువంటి ప్రోగ్రాలు మేము ఎన్నో చేసినాం ఈ 35 సంవత్సరాల్లో కూడా. ఓకే. ఇప్పుడు ఊర్లో ప్రోగ్రామ్ పెట్టినా గానీ డీజే మోత, అది సప్పుడు ఉండాలి. వాళ్ళ సప్పుడు ఉంటేనే అది కొట్టుడే, ఇక సప్పుడే ఆ పాట మొత్తం ఇంటర్కి ఎగురుతలే. ఇప్పుడున్న తరుణం, ఇప్పుడున్న పరిస్థితి నడుస్తుంది అట్లా. ఓకే అన్న. అన్న ఇప్పుడు మీ పేరు ఆగ్నో దేవన్న అంటే ఇట్లా అంటే చాలా ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి అని గుర్తుపడతారు. సో అంటే మీ బాల్యం నుంచి ఇక్కడ ఈ స్టేజ్కి రావడానికి అంటే మీరు ఎదుర్కొన్న ఒడిదొడుకులు, స్ట్రగుల్స్ ఏంటన్నా? నా సామాజిక వర్గం నుంచి మేము ఎదుర్కొన్న సమస్యలు బాగున్నాయి. ఓకే. నేను ఎస్సీ మాదిగా. ఓకే. మా గురువు గారు సుద్దాల బాలయ్య గౌడ్, ఓకే, ఆయన దగ్గరికి వచ్చి నేను ఒక కార్యక్రమాన్ని పలాని ఆకును దేవకి ఇస్తున్నాము అంటే ఓకే అదొకటి అడ్డొచ్చేది వాళ్ళకు. ఆయనకేందుకు ఇచ్చేది, ఆయన లేరా మనకు ఉన్నారు కదా, పలానోళ్ళు ఉన్నారు కదా అని చెప్పి ఆ విధంగా కొన్ని పోయినాయి. కొన్ని అవకాశాలు ఆ విధంగా పోయినాయి. కానీ సూదిని ముల్లెగాడి తాగుతుందా? ముల్లెగాడి తాగుతుందా? నేను ఆల్ ఇండియా రేడియోలో 1989 మా గురుగారి దయతోటి పాస్ అయ్యి నేను బిఐ గ్రేడ్ దాకా ఆల్ ఇండియా రేడియోలో పాడినా, దూరదర్శన్లో 94లో పాడినా. అలా పాడుకుంటూ స్టేజ్ ప్రోగ్రాలు చేసుకుంటూ నాకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిరూపించుకున్నా. కాకపోతే కొంతమంది కొన్ని రకాలుగా అది అంతర్గతంగా మీది కనిపించేటట్టు చేయరు. వాళ్ళు అస్సలుగా చేయరు మీది కనిపించేటట్టు. పలానోడా తొక్కిపట్టు, చిన్న చూపు అంటే సామాజిక వర్గం ఆది నుంచి మేము అవమానాలు ఎదుర్కొన్నాం. వాస్తవానికి చాలా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ నా పాట, నాకున్న దేవుడు ఇచ్చినటువంటి మా అయ్యవ దయనో మా గురువు గారి ఆశీస్సులో కానీ నా పాటతోటి అవన్నిటిని కొట్టుకుంటా మెల్లమెల్లగా ఇప్పుడు ఈడ దాకా వచ్చిన. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా. వాస్తవానికి అణిచివేద్దామని చూసిరు, కానీ ఆగలేక మన పాట ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళింది. అన్న ఇది అంటే ఇప్పుడు మనకు ఒక వేములవాడ రాజన్న సాంగ్ పాడతారా అన్న మీరు? వేములవాడ రాజన్న పాటలు ఎన్నో వాడినాం. అలా భక్తి గీతాలు చాలా వాడినాం. ప్రతి ఒక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి దేవాలయాలు ఎన్ని ఉన్నాయో అన్నిటి మీద పాటలు ఇప్పటికి కూడా వస్తూనే ఉంటాయి. మన వేములవాడ రాజన్నది మనం వేములవాడలో వెలసిన రాజన్న నీ అందాలందా మాకుండాలని కొబ్బరికాయలు పూలు పళ్ళు పలహారాలు నీకు తెస్తున్నయ్యా. వేములవాడలో వెలసిన రాజన్న నీ అందాలందా మాకుండాలని కొబ్బరికాయలు పూలు పళ్ళు పలహారాలు నీకు తెస్తున్నయ్యా. రాజన్న
నైస్ అన్న, బాగా పాడారు. మీ అంటే మీ గొంతులో చాలా ఇట్లా అంటే ఒక రిధం ఉంది మీ గొంతులో అన్న. ఇది మనకు దేవన్న, ఇది ఒక పాట గురించి, ఒక పాట గురించి, పాట వ్యూవర్స్ గురించి ఒక ఒక పాట పాడరా అన్న? పాట గురించి ఆ, పాట ప్రస్థానం. ఆ, పాట పసిపిల్లల నుంచి మొదలు పెడితే ఓకే పండితుని వరకు, పామరుని వరకు ఓకే. అద్భుతంగా పాట ఒక చైతన్యాన్ని రగిలిస్తుంటది. అవును అవును పాట ఒక చైతన్యాన్ని రగిలిస్తుంటది. పాట ఒక సాంతన, ఓకే. మనస్సు తృప్తిని కలిగిస్తది. ఆహా, మరి ఇలా ఎన్నో రకాలుగా పాట పరిపరి విధాల ప్రయాణిస్తూనే ఉంటది. పాట ఒక పోరాటాన్ని రగిలిస్తది. అవునవునవును పాట ఒక ఉద్యమాన్ని, అవును మొన్నటికి జరిగిన తెలంగాణ ఉద్యమంలో పాట అనేది కీలక పాత్ర పోషించింది. అవునవును ట్రూ. పాట కీలక పాత్ర పోషించింది. అదే విధంగా విద్యార్థి అమరవీరులు, అవును ఎంతో మంది, 1200 మంది అమరవీరులు ఒరిగితే, మా పాట ద్వారా ప్రజల్లో చైతన్యం చేస్తే ఓకే. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం అవును సాధించబడింది. అవును కాబట్టి పాట ఒక అద్భుతమైనటువంటి శక్తి పాటకున్నది. అవును మాట్లాడతారు, ఎంతో మంది మాట్లాడితే, కొంతమంది మాట్లాడుతుంటారు, కొంతమంది మాట్లాడితే అసలుకైనారు. కానీ పాట పాడితే అద్భుతంగా చాలా ఇదేమో ఉన్నది అని చెప్పి మొత్తం ఆ యొక్క భావాన్ని వంట పట్టుకొని ఆ ఉద్యమం వైపు పరుగులెడతారు. అవునవును మంచి లాలి పాట అయితే హాయిగా సెద తిరుగుతారు. అవును. ఇలా పాట పరిపరి విధాలుగా ఉంటది పాట. ఓకే అన్న. దేవన్న, ఇది అంటే మీరు తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడారు ఇక, అంటే మీరు ఒక పాట పాడండి, అంటే పాట పాడండి, అందులో మీ పాత్ర ఎట్లాంటిది? తెలంగాణ ఉద్యమంలో 2001లో ప్రారంభమైంది కామారెడ్డి మార్కెట్ యార్డ్ లో ధూమ్ధాం కార్యక్రమం. ఓకే. మొట్టమొదటి కామెడీ మార్కెట్ యార్డ్. ఓకే మార్కెట్ యార్డ్ మొట్టమొదటి ధూమ్ధాం కార్యక్రమం. ఓకే. మొట్టమొదటిసారిగా ధూమ్ధాం కార్యక్రమం అది తెలంగాణ ఉద్యమంలో. అందులో అన్నగారు పిలిస్తే నేను బ్రదర్ లక్ష్మణ్ రాసినటువంటి పాట పాడడం జరిగింది. ఆకలి కేకలు, ఆర్థిక బాధలు, ముఠ తగాదాలు, ఆకలి కేకలు, ఆర్థిక బాధలు, వరకట్న చావులు, మూట తగాదాలు, అయ్యయ్యో తెలంగాణకెన్నెన్ని కష్టాలు, అయ్యయ్యో తెలంగాణకెన్నెన్ని కష్టాలు, ఓ తల్లి నీ కన్నీరు ఎప్పుడు తీరును, ఎందుకో నా తల్లి తెలంగాణ సినబోయి గట్టున్నది, అందుకే నన్ను అన్న నా తల్లి కన్నీరు పెడుతున్నది. నైస్ అన్న. అన్న ఇది సో మీ జానపద కళలు చాలా పడతారుగా, అంటే మిమ్మల్ని బాధ పెట్టిన విషయం ఏంటి ఒకటి చెప్తారా? పాటలు పాడేటప్పుడు బాధ పెట్టేటి ఎన్నో జరిగినాయి, నేను చెప్పలేదా? ఓకే ఓకే. చిన్న సామాజిక పరంగా కొన్ని, ఓకే, మా యొక్క కుల పరంగా కొన్ని, ఓకే. అలా చాలా బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు. మనతోటి ఉండుకుంటేనే, ఆహా, మిత్రుల్లాగా ఉండుకుంటేనే, ఓకే ఫలానా ఆయన ఓకే అవసరం ఇప్పుడు ఆయనే, ఓకే. ఇప్పుడు అవసరం ఆయన మనకు, మ్మ్. అదితి ఆ ప్లేస్ లో ఇంకోళ్ళని వెళ్తాం, ఓకే. అలానే మనిషి ఉన్నాడు చూడు, మ్మ్. బీసీ ఉన్నాడు, ఓకే ఇలా అన్నప్పుడు మస్తు బాధ అనిపించేది వాస్తవానికి. ఓకే. ఇక కొందరు కళాకారుల వల్ల, వాళ్ళ కళాకారులు అంటే నా యొక్క స్నేహితుడు బతుకు బాగుకోరాలి, అవునవును వాస్తవం కదా? అవునవును కరెక్ట్. అదే స్నేహితులు మన పాటను తొక్కేసిరు, సామాజిక పరంగా, ఓకే కుల పరంగా, ఓకే. మరి ఎన్నో రకాలుగా. అంటే నేను ఏంటంటే నా యొక్క టైమింగ్, నేను స్ట్రేట్ ఫార్వర్డ్. అవును లోపల కడుపులో ఏదో పెట్టుకొని మీదికి చిరునవ్వు చిందించడం అంటే నాతోటి కాదు. అవును ఏదున్నా పటాఫట్, అవును ఏదున్నా అప్పుడే తేలిపోవాలి. కానీ అవును లోపల పెట్టుకొని బయటకి చిరునవ్వు, లోపల ఇసం దాసుకొని మీదికి అమృతాన్ని పంచడం మనతోటి కాదు. అవును ఏదున్నా స్ట్రేట్ ఫార్వర్డ్. ఆ విధంగా ఎన్నో రకాల బాధలు ఎదుర్కొన్నా నేను. ఓకే. ఇదే సిరిసిల్ల లోపల మహామహులు కొంతమంది, అప్పుడు కళారంగంలో కొంతమంది ఉండేవాళ్ళు. ఓకే. వాళ్ళు ఇదే పరంగా అవసరమా అని చెప్పి మంచి అవకాశాలని, ఓకే. అరే ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా నేను, అంటే కొంతమంది జానపదాల కన్నా నేను బాగానే వాడతా, నాకు మంచి వాయిస్ ఉన్నది, భగవంతుడు ఇచ్చిన, మా గురువు గారు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో. అయినా కానీ ఒకటి తొక్కి పారేసిరు. వాళ్ళ పేర్లు ఇప్పుడు మనకు అవసరం లేదు. అవును. ఇక వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా ఎదుర్కొంటున్నాం మిత్రమా. ఓకే. ఇప్పటికి ఎదుర్కొంటున్నాం. ఆహా.
లేదు మేము బంగారు పల్లెంలో అన్నం తిన్నా కానీ ఇంకా ఎదుర్కొంటూనే ఉంటున్నాం వాస్తవానికి. ఓకే. ఎందుకు మేము కష్టపడ్డాం 35 సంవత్సరాలుగా పాట పాడి అంతో ఎంతో కూడబెట్టుకొని హాయిగా ఉన్నా కానీ కూడా ఆ కులం అనేటువంటి ఆ మహమ్మారి ఇంకా తొక్కబడుతూనే ఉన్నాం. అన్న దేవన్న, మీరు తెలంగాణ ఉద్యమంలో చాలా పాటలు పాడారయ్యా. సో అందులో మీకు నచ్చినటువంటి ఒక పాట పాడండి అన్న. సదాశివుడు గోదావరికని ఓకే. రాసినటువంటి పాట. ఆయన చాలా వయసులో చాలా పెద్దవాడు. ఓకే. ఇప్పుడు మన మధ్యలో లేరు. ఓకే. ఆయన రాసినటువంటి పాట అద్భుతమైన పాట. అది నాకు రావడం నేను అదృష్టంగా భావిస్తున్నా. ఓకే. అయితే ఆ పాటకు చిన్న కొంచెం జరిగింది. ఆ పాట ఆ పాట ముందు నేను పోకముందు వేరే వాళ్ళు పాడారు. ఆ పాట సరిగా లేదు, చాలా చాలా దేహి అన్నట్టుగా బాధతో అడుక్కున్నట్టుగా ఉన్నది. అలా పవర్ లేదు, పంచి లేదు. పెద్దసారి చెప్పిండట. ఓకే. పెద్దసారి అంటే కేసీఆర్ సార్ చెప్తే ఆయన నన్ను మన రసమయ్యన్న చలో మా వాడు ఆకును దేవన్న అయితే ఓకే పాడతాడని చెప్పి నాకు కబురు చేయడం జరిగింది. నేను మబ్బులో లేచి వెళ్ళిపోయినాం. పాట పాడినా హైదరాబాద్ లో. రసమయ్య అంటే మన రసమయ్య బాలకృష్ణ పిలిస్తే పాడినా. పాట నాకు అవకాశం ఇచ్చింది మాత్రం రసమయ్య గారే, అన్నని. అయితే ఆ పాట నాకు ఇచ్చిండ్రు, పాడిన. పాడిన తర్వాత కేసీఆర్ గారు వచ్చారు. చాలా సిరిసిల్ల తమ్ముడు సూపర్ పాడినాం అని చెప్పి నన్ను ఆలింగనం చేసుకున్నాడు, అలుముకున్నాడు. చెప్పాలంటే బాగా వచ్చిందని చెప్పి సారు మనకు కితాబు ఇయ్యంగానే అదే పాట నాకు చాలా మంచి పేరు తెచ్చింది. ఆ పాట పాడి వినిపిస్తాం. తల్లాపున పారుతుంది గోదారి, మనసేను మనసెలు కాయడారి, మన తెలంగాణ రైతు బతుకు అమాసా, గాంధ్ర బాబు చేసిండు తమాషా. తల్లాపున పారుతుంది గోదారి, మనసేను మనసెలు కాయడారి, మన తెలంగాణ రైతు బతుకు అమాసా, గాంధ్ర బాబు చేసిండు తమాషా. మన చుట్టూ జీవులు ఉన్న మనకేవి దక్కవన్న, మనకేవి దక్కవన్న, అవకాశం ఎంత ఉన్నా అభివృద్ధి జరగదన్న, అభివృద్ధి జరగదన్న, మన చేతిలోని పువ్వ మన నోటి కందదన్న, మన నోటి కందదన్న, చేతికి మూతికి నడుమ ఈత వేసినారన్న, కోసపోటి వల్ల అది కోసపడితి మన్నా. తలపున పారుతుంది గోదారి, మనసేను మనసెలు కాయడారి. చాలా పేరు తెచ్చినటువంటి పాట. సదాశివుడన్న ఏ లోకానున్నా వారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఇంత మంచి పాట రాసి మా రసమైన ద్వారా నాకు వచ్చినందుకు అందరికి సదా రుణపడి ఉంటారు. దేవన్న, అంటే ఈ తరం యువత జానపద కళపై ఆసక్తి చూపించలేదు అంటున్నారు. దీనిపై అంటే అవాస్తవం ఏముంది, వాస్తవం ఏముంది? దీని మీద ఆసక్తి చూపించలేదని చెప్పి నేను అన్నానా? మీరు బయట జనాలు అంటున్నారు. జానపదం అనేది అప్పుడు జనం నుంచి వచ్చినటువంటి పదాలే జనపదం అయింది కదా. అవునవును. వాస్తవానికి మరి మారుతున్న కాలంలో కొంత ప్రత్యేకతను సంతరించుకుంటది. నవతరం వచ్చిన కొద్దీ అప్పట్లో ఒక ఫ్లూటు, ఒక డోలకు, ఒక డప్పు మీదే పాడేవాళ్ళం. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయింది. డీజే మోతలు ఎక్కడికెళ్ళి బేస్ రావాలి, వాళ్ళకి ఊపు రావాలి. కాబట్టి ఓకే, ఎప్పుడున్న శ్రోతలు ఆ విధంగా ఉంటారు. ఓకే, ఇప్పుడు పాడుతున్న వారు కూడా అద్భుతంగా పాడుతున్నారు. అద్భుతంగా ఒక్కొక్కరు ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇప్పుడున్న వాళ్ళకు కూడా ఎప్పటి తరం అప్పటిది. కాకపోతే ఎప్పటి తరం అప్పటిదే గాని ఇప్పటి తరంతో మేము పోటీ పడుతున్నాం. పోటీ పడుతూనే ఉంటాం ఇంకా. ఎందుకంటే అది మా గురువు గారు ఆశీస్సులు కావచ్చు, మా అమ్మ నాన్న దీవెన కావచ్చు. అది నిజంగా నేను ఎంతో
ఒక ప్రౌడ్ గా ఫీల్ అవుతా. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలతో నేను పాడుతున్నా అంటే అవును చాలా అవును సంతోషమే కదా. అవును సంతోషమే. ఉమ్. జానపద పాటల్లో సామాజిక సందేశాలు ఎట్లా ఉంటాయి? జనానికి హత్తుకునే విధంగా ఉంటాయి, ఓకే జనంతో మమేకం అవుతాయి. ఓకే జానపదం అంటేనే జనం నుంచి వచ్చిందని చెప్పిన కదా. అవును 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 ట్రూ. జనంతో మమేకమై వారి కన్నీళ్లను తుడిచడానికి పాట వస్తుంది, ఓకే వాళ్ళని సంతోష పెట్టడానికి పాట జానపదమే వస్తుంది. ఓకే మరి సామాజిక గీతాలు కూడా మనం మాట్లాడుకునేటువంటి పదాలతోటి ఓకే అద్భుతంగా రాసినటువంటి కవులు ఎంతో మంది. మ్మ్. అందశ్రీ గారు అయితేనేమి, అవును గోరెటి వెంకన్న గారు అయితేనేమి, జయరాజ్ అన్న గారు అయితేనేమి, ఇలా అద్భుతమైనటువంటి పాటలు అందించారు సమాజానికి. ఓకే. సామాజిక మార్పుకు, అవును సమాజ నిర్మాణం గురించి వాళ్ళు అందించినటువంటి పాటలు ఎన్నో ఉన్నాయి. అవును అందశ్రీ గారు ఒక మానవత్వం గురించి ఎంత మంచి పాట మిత్రం, అది అవును అవును అద్భుతం. అది అవును అది ఒక చరిత్ర పుటలో లిఖించదగ్గ అవును. పాట. అది అవును మనిషి ఏ విధంగా తయారవుతున్నాడు, మానవత్వాన్ని మరిచి తన స్వలాభానికి, తన సొంత లాభానికి ఇటు బంధాన్ని చూస్తలేడు, భావబంధాలను విడిచిపెట్టిండు. అవును ఓన్లీ ఆర్థిక బంధం, అవును పైసలు నా స్వలాభమే చూసుకుంటుండు తప్ప ఈ అవును. సమాజం పట్ల తనకున్నటువంటి బాధ్యతను మరిచి మొత్తం నాకే బంధాలను కూడా విడిచిపెట్టుకుంటూ తిరుగుతురు. అవునవును అంటే రాక్షసులుగా మారిపోతురు. అందుకొరకే అందశ్రీ గారు రాసిండ్రు. అవును. అన్న దేవన్న అందసి రాసినటువంటి పాట ఇది మాయమైపోతున్నాడమ్మా ఆ పాట ఉందిగా, దాని గురించి పాడన్నా మాకోసం. ఎస్, చాలా మంచి పాట. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నడు వాడి కంటికి కనరాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు. నువ్వెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోతాయేమవుతాడమ్మా. నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోతాయేమవుతాడమ్మా. ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నాడోయమ్మా. అవినీతి పెను ఆశ అంధకారంలోనే, అవినీతి పెను ఆశ అంధకారంలోనే చిక్కిపోయి రోజు చిదిలమవుతున్నాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు. మానవుని కోరికలు ఎట్లుంటాయంటే అవును. 25 పైసలక రత్నులు గాంచి 65 కోట్ల వరములడుగుతాడు. అవునవును నైస్ అన్న, బాగా పాడారు అన్న. ఏంటంటే మీరు పాడిన ఎన్నో పాటలు పాడిరుగా, సో రిలీజ్ దాకా వచ్చి ఆగిపోయిన సిచ్యువేషన్ ఏమైనా ఉన్నాయా? రిలీజ్ దాకా వచ్చి అయిపోయినాయి, ఉన్నాయి. పట్నంలో ఉన్నాయి అవి, ఓకే హైదరాబాద్ లో ఉన్నాయి. ఓకే ఆ, అది రీమేక్ చేసిన పాట. ఓకే సిద్దిపేట అంగట్ల చీరలున్నాయట, చీర చూస్తే పిల్ల ఎక్కుమంటున్నది, Okay. పిల్లో నా సిన్ని రంగం అనే పాట ఓకే రీమేక్ లా రైటర్ దగ్గరికి వెళ్ళి తీసుకున్నారట, పాడిన. మ్మ్. ఇక మరి ఆ ప్రొడ్యూసర్ మరి ఎందుకు ఆపిండో తెలియదు. ఓకే ఇక కొన్ని ఉన్నాయి, ఇంకా బయటకు రాలే, కొన్ని ఓకే రికార్డ్ అయి ఉన్నాయి. ఓకే అన్న దేవన్న, ఈ మధ్య కాలంలో జనాల్ని ఉరుదలుస్తుంది డీజే పాట నాగులమో నల్ల నాగులమో పాడవాడిగా, కొంచెం అది మా కోసం పాడరా? మిలియన్స్ పోయినాయి, ఓకే ఒక అద్భుతంగా. అవును, అవును. ఇప్పటి కూడా నడుస్తుంది. ఈ పాట నేను దరువులో నేనే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్యూన్ నేనే చేసిన. ఓకే అంతకుముందు ట్యూన్ వేరే ఉండే. మ్మ్. నీ ఇంటి ముందడి యాపలుంది పాప, పాపోలేసి రావమ్మో నల్ల నాగులమ్మ, పాపోలేసి రావమ్మో నల్ల నాగులమ్మ.
అని చెప్పి ఉండే. అంటే పొలాల్లో ఆహా. నాట్లు వేసుకుని కలుపు తీసేటువంటి పాట ఇది. ఓకే దీన్ని మరి ఇదే ఇట్లనే పాడితే ఎట్లనే అని చెప్పి నేను కంజరి మీద ట్యూన్ చేసి ఓకే బీట్ చేంజ్ చేసి దానికి కొంచెం పెట్టి ఈ విధంగా పాడడం జరిగింది. ఓకే ఇంత నాగులమ్మ 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 నల్ల నాగులమ్మ 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 నల్ల నాగులమ్మ నీ ఇంటి ముందరి బాయి అరబాయి మీద ఎరుక నీ ఇంటి ముందరి బాయి అరబాయి మీద ఎరుక గిరిగొల్లే 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 నల్ల నాగులమ్మ గిరిగొల్లే గిరిగొల్లే నల్ల నాగులమ్మ నాగులమ్మ మనోడు నక్క శ్రీకాంత్ వాడిచ్చింది ఒక చిన్న చిన్నవి నేను పాడి యాక్టింగ్ కూడా చేసిన. కాకపోతే జర పిల్లగాని వయసు ఎక్కువ అయింది అని చెప్పి ఆ అమ్మాయి ఏమో చిన్నగా అయిపోయింది. వస్తే విగ్గు పెట్టేది ఉండే కానీ మర్చిపోయినా. ఓకే అన్న, అది చిన్న చిన్న దాన్ని ఒకసారి వాడతారా? చిన్ని చిన్ని దానవే ఓ పిల్ల పజ్జొన్న గోసేదానా చిన్ని చిన్ని దానవే ఓ పిల్ల పజ్జొన్న గోసేదానా ఆ కళ్ళు పళ్ళు నిలిగోరి వచ్చిన కాపీ జొన్నలు కాయవే ఆ కళ్ళు పళ్ళు నిలిగోరి వచ్చిన కాపీ జొన్నలు కాయవే ఏలు వట్టే వాడివా ఓ పిల్లగా పోను తిరిగే వాడివా ఏలు వట్టే వాడివా ఓ పిల్లగా పోను తిరిగే వాడివా పాలు పెరుగు దాగి పట్టే మంచం మీద పావలించే వాడివా పాలు పెరుగు దాగి పట్టే మంచం మీద పావలించే వాడివా. అన్న ఇది మీరు బలగం మూవీలో అల్లు పట్టిరు కదా, సో ఆ పాత్ర మీకు ఎలా వచ్చింది? అంటే మీకు దానికి పాత్ర ఇవ్వడానికి ముఖ్య కారణం ఎవరు? పాత్ర బలగం సినిమాలో నేను అల్లు పట్టే కార్యక్రమం, ఆ పాత్ర రావడానికి మిత్రుడు మన ఎల్దండి వేణు గారు డైరెక్టర్ గారు ఉన్నారు కదా. అవునవును. ఓకే, మా పాత మిత్రుడే. ఓకే, ఇక మేము బాలు సాక్షి బాలు రిపోర్టర్ ఇది మన రిపోర్టర్ బాలు శివ ఆఫ్ బలగం శివ గారు మేమంతా కలిసి రోజు ఉండేవాళ్ళం. ఆ ప్రోగ్రామ్ ఆ యొక్క బలగం షూటింగ్ జరిగే సందర్భంలో రోజు గెస్ట్ హౌస్ లో కలిసేవాళ్ళం. ఓకే, అలా మాట్లాడుతున్న సమయంలో పూట నాకు ఫస్ట్ బండి నుక్క ఉల్లిగడ్డల పాత్ర ఇచ్చిండు. ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ అనే పాత్ర ఇచ్చిండు. ఈ ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ అన్న మరి వేనన్నా ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ కాదే గాయకుని కదా కొంచెం చూడే అంటే ఓకే దేవన్నా నీకు మంచి పాత్ర ఎత్తది అని చెప్పి అని చాలా అద్భుతమైన సెంటర్ పాత్ర అందరు కూర్చుండగా అల్లు పట్టే పాత్ర చాలా అదృష్టంగా భావిస్తున్నా. వేణు గారికి మరొకసారి ధన్యవాదాలు. మరి రాబోయే సినిమాలో ఏమన్నా చిన్న అవకాశం ఇస్తారేమని ఆశిస్తున్నా. ధన్యవాదాలు. అన్న దేవన్న, మీకు జీవితంలో గుర్తుండిపోయే ప్రదర్శన ఏంటిది? జీవితంలో గుర్తుండిపోయే ప్రదర్శన ఓకే ఎన్నో చేసిన. ఓకే, మన హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ కింద అంబేద్కర్ భవన్ ఉంటది. ఓకే, నేషనల్ ఇంటిగ్రేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అప్పుడు 1992 ప్రాంతం అనుకో. ఇంటర్మీడియట్ చేస్తున్నా నేను. ఆ టైంలో నేషనల్ ఇంటిగ్రేషన్ ప్రోగ్రామ్ వస్తే నన్ను మెదక్ తరపున మళ్ళా రసమయాన్ని తీసుకున్నాడు. ఓకే, మెదక్ తరపున నేను జానపదం పాట పాడాలి. మేము భూపాల్ పోవాలి. ఓకే, భూపాల్ సెలెక్ట్ అయితే ఫస్ట్ సెకండ్ డే పంపిస్తారు. అప్పుడు నేను మా గురువు గారి పాట వరంగల్ శంకరన్న గారి పాట గుక్క తిప్పకుండా పాడిన అన్నట్టు బ్రీత్లెస్ సాంగ్ పాడినా. అప్పుడు వాడినా, అప్పుడు నవ యువకుని కాబట్టి. ఇప్పుడు కూడా 2-3 చరణాలు పాడడానికి ప్రయత్నం చేస్తా. అది విఆర్ గుర్రాలు మాయార్ గుర్రాలు అద్భుతంగా పాడినా. అన్ని జిల్లాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు అన్ని జిల్లాలు వాళ్ళు వా సూపర్ అని చెప్పి అన్నారు. అద్భుతంగా ప్రదర్శన అయింది. మాకే ఫస్ట్ వస్తుందని మేము అద్భుతంగా అనుకుంటున్నాం. ఫస్ట్ మనదే అని చెప్పి అన్న కూడా రసమైన కూడా అనుకున్నాడు. ఫస్ట్ మనదే. అద్భుతం. అన్ని జిల్లాలు మనల్ని అప్రిషియేట్ చేస్తాం. ఓకే రైట్ అన్న అనగానే ఆ పాట చాలా అద్భుతంగా వాడిని అన్నాడు. ఈనాడు మీకు ఒక పల్లవి 2 చరణాలు వినిపిస్తాం. ఓకే, మీ 6 గుర్రాలు మా 6 గుర్రాల 12 గుర్రాల బగ్గి పోతుంది 12 గుర్రాల బగ్గి పోతుందా 12 గుర్రాల బగ్గి పోతుందా 12 గుర్రాల బగ్గి పోతుందా 12 గుర్రాల బగ్గి పోతుంది. మీ 6 గుర్రాలు మా 6 గుర్రాల 12 గుర్రాల బగ్గి పోతుంది బగ్గిల మీద బిడ్డ పోతుంది
వరంగల్ శంకరన్న గారి పాట అది. ఓకే అన్న, మీకు ఏంటంటే మీకు ఎప్పుడైనా జానపద పాఠాలు ఆపేయాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఎప్పుడు అనిపించలే. ఓకే. ఎన్ని బాధలు వచ్చినా, ఎంత తొక్కబడ్డా, ఓకే, మిత్రులు దొక్కినా, ఓకే, సామాజిక పరంగా కుల పరంగా దొక్కినా, ఓకే, ఏనాడు కూడా ఓకే జరుగుతూనే ఉంటుంది. మనం ముందుకెళ్ళాలి, మన పాట ఉన్నది కదా, మన గొంతు ఉన్నది కదా, పాడుకుంటూ పోదాం. ఓకే, ఆపేయాలని ఎప్పుడు కూడా అనుకోవాలి. ఇప్పటి వరకు ఓకే, అవకాశాలు కూడా వస్తున్నాయి అప్పుడప్పుడు ఛానల్ వాళ్ళు. మొన్నటికి మొన్న ఒక సినిమాలో నేను సినిమా అయిపోయేంత వరకు నా యొక్క బిట్లుగా నా పాట అంతుంటాయి. ఓకే. సినిమా అయిపోయేంత వరకు నా పాట అక్కడ వస్తుంది. అది ఏం సినిమా? అది ఏం సినిమా అన్న? అంటే ఇప్పుడు చెప్పకూడదు కావచ్చు బహుశా. ఓకే, రిలీజ్ కాలేదు కావచ్చు. ఓకే, రిలీజ్ కాలేదు కాబట్టి ఓకే, వేరియేషన్స్ ఉంటాయి సాంగ్స్ లో. ఓకే. సినిమా ఆ యొక్క సినిమాకు ఎక్కడైతే ఆ సన్నివేశానికి తగ్గట్టు ఆ సన్నివేశానికి తగ్గట్టు నా పాట వస్తుంటది. సినిమా అయిపోయేంత వరకు నేను పాడిన పాటలు ఉంటాయి. ఓకే. అలా ఉకత టైప్ ఒకటి ఉంటది, ఒక దుఃఖ సాగరం సంబంధించింది ఉంటది, ఓకే, ఒకటి తీన్మార్ దోమార్ టైపు అందరు సంబరం కొద్ది ఎగిరేది ఉంటది. ఇలా అన్ని రకాలుగా పాట సినిమా అంతా అయిపోయే వరకు నా పాట వస్తూనే ఉంటది. ఓకే. అది ఒక అవకాశం వచ్చింది, అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూస్తున్నా. ఓకే అన్న, ఇది మన మిద్దరాములు ఉన్నారు కదా, మన మిద్దరాములు ఒక కథ కళాకారు. సో మిద్దరాముల గురించి ఒక పాట పాడండి అన్న, లేకుంటే మిద్దరాములు పాడినటువంటి ఒక పాట పాడండి. మిద్దరాములు గారు అది మన ప్రాంతానికి ఒక సెన్సేషనల్ కళాకారుడు. అవునవును, ఒక అద్భుత కళాకారుడు, ఒక అద్భుతమైన ఘట్టం. ఆయన కథ వింటేనే అద్భుతం. నేనైతే చిన్నప్పుడు నేను ఆ స్టేజ్ ముందరనే ఉండేవాడిని. అప్పుడు చిన్నగా పాడుతున్నా గానీ ఆయన పాట, ఆయన ప్రజెంటేషన్, ఆయన యొక్క చెప్పే విధానం, ఆయన ఏడిపిచ్చుడు, ఆ కథ లోపల సన్నివేశానికి తగ్గట్టు వేషం అట్లా మార్చుడు, ఆ పదాలు అట్లా గలగల గోదావరి పాడినట్టుగా, ఆ కృష్ణమ్మ పరుగులు లీడినట్టుగా అద్భుతంగా, మహాద్భుతమైన ఆయన గురించి మాట్లాడడం అంటే ఇక చాలా అద్భుతమే. మన తెలంగాణ ప్రాంతానికి ఒక మణిమకుటం మిద్దరాములు గారు. అదే విధంగా సుక్క సత్తయ్య ఇవి తీసేస్తారు కదా అక్కడ ఆపినాయి. మిద్దరాములు గారు, అదే విధంగా సుక్క సత్తయ్య గారు ఒక మణిమకుటాలు మనకు, మన ప్రాంతానికి. మిద్దరాములు గారు నేను క్రికెట్ జోక్ చెప్తా అప్పుడు. గురుగారందు నేను క్రికెట్ జోక్ చెప్తూ ఆయన యొక్క ఆయన ఒక కథ వినాయక కథలు చెప్పడానికి వస్తుంటే మన సిరిసిల్లకు కష్టాల్లో కానీ చెప్తుంటే నేను పోతే మా శిష్యుడు వచ్చిండు, దేవయ్య ఒక పాట పాడు అని చెప్పి వాళ్ళు టీ టైంలో కూడా నాకు ఒక పాట అవకాశం ఇస్తారు. అవకాశం ఇస్తే ఆయన కోరేది కూడా గత ఇప్పటిదాని సుఖంలో పాట పాడు అని చెప్పి అంటుండే. ఒకటి క్రికెట్ జోక్ ఆయన వినే చెప్తాను. క్రికెట్ జోక్ ఏంటిదంటే, పాకిస్తాన్ కి ఇండియాకు మన లాల్ బహదూర్ స్టేడియంలో పోటీలు పెట్టిస్తారు. పోటీలు పెట్టిస్తే దానికి యాంకర్ గా వస్తారు, కానీ యాంకర్ గా వచ్చినప్పుడు కొంచెం యాంకర్లకు జర ఆటంకం ఏర్పడుతుంది. మధ్యలోనే వాళ్ళు ఏదో సమస్యతోటి వాళ్ళు దూరం అయిపోతుంటారు అన్నట్టు. అది ఎట్లుంటది అంటే, మిద్దరాములు గారు అప్పుడు కామెంటరీ చెప్తే ఏ విధంగా ఉంటది అనేది నేను చెప్పిన. హరియా రఘునందన సంచారి మద్దుల మారేలు బుద్ధి చెప్పిందారా పూనాంచారి విధి నేర్పిన వాడా వీరన్మల్లు చదువు నేర్పిన వాడు సాంబశివుడా. అమ్మవారు పార్వతి నీకు 10,000 దండమే అమ్మా. శివుడు శివుడు కూడా బ్రహ్మేలు సత్యరూపంగా భూలోక నగరంలో కూడా లాల్ బహదూర్ స్టేడియంలో కూడా క్రికెట్ పోటీలు పెట్టించిర్రు. ఒక పాకిస్తాన్ ఇండియా క్రికెట్ పోటీలు వేస్తే ఎప్పుడైతే ఆ యొక్క ఏమంటారా వాళ్ళను ఎప్పుడైతే కామెంటరీ చెప్పటం ఉన్నారో ఆ కామెంటరీ చెప్పటంలో అంతా ఏర్పడితే మిద్దరాములు గారు వచ్చిండ్రు. మిద్దరాములు గారు ఈ విధంగా కథ చెప్పడానికి ముందుగా వాక్యాన్ని మా యొక్క అనౌన్స్మెంట్ చేయడానికి ఒక కథ చెప్పుకుంటా. ఒక పాలు నైతేనే ఎయ్యన పట్టేన పాలు నైతేనే తీసుకున్నాడు లాగుకైతేను రాసుకున్నాడు లాగుకైతేను రాసుకున్నా బాలు అయితే దిప్పబట్టే జయ రామ రామ మూడెల్ల జయ రామట్టే జయ రామ రామ. ఎప్పుడైతే ఆర్సికబట్టి పెట్టి పాలైతే తీసుకున్నావో నాకు రాసుకుంటావో అని అబ్బాయి అని పాలు తెల్లబడిపోతున్నది. ఆ యొక్క పాలు తీసి ఎప్పుడైతే వికెట్లపై వేసిండో అగదుడు ఆయన మన అజారుద్దీన్, మన హైదరాబాద్ బిడ్డడు అజారుద్దీన్ గారు ఎప్పుడైతే కొట్టుడు కొట్టే అగ పాలు నైతేను ఎల్లన పట్టేన పాలు నైతేను ఎల్లన పట్టేన స్టేడియం దాటిను బయటన వాడేన పాలు అయితే తాలేదు
బాగా సంబరపడేటోడు. నైస్ అన్న, సూపర్ వాడి. ఆ జనం కూడా బాగా ఎంజాయ్ చేస్తుడు. ఆ రోజులే కదా అవునవును. ఫ్లో అనేది కొంచెం అట్టి ఇట్ అయిపోయింది. అవును. మిత్రుడు సాయి చందు పాడినటువంటి పాట ఇది. ఓకే. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు బాధ పెట్టలేదట, మేము భూమి మీద పడ్డలేనప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు బాధ పెట్టలేదట, మేము భూమి మీద పడ్డలేనప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, ముద్దు పెట్టుకొని గుండె కట్టుకున్నావు పెట్టుకొని గుండె కట్టుకున్నావు నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న, నీ ప్రేమెంత గొప్పదో నాన్న, నీ ప్రేమెంత మంచిదో నాన్న. సూపర్ అన్న. అన్న ఇది లాస్ట్ ఏంటంటే మనం ముగించే ముందు ఇది మీకు అంటే మీకు 30 years ఎక్స్పీరియన్స్ ఉంది ఇందులో జానపద కళంలో 35 years ఎక్స్పీరియన్స్ ఉంది ఇందులో. సో మీరు యూత్ కి ఇచ్చే సందేశం ఏంటి అన్న? ఎన్ని పాటలు అయినా సమాజం గురించి, సమాజంలో మార్పు రావాలని చెప్పి ఎన్ని పాటలు పాడినాం. అప్పటి నుండి ఇప్పటి వరకు సామాజిక గీతాలు పాడినాం, ప్రజలు సంతోష పెట్టడానికి జానపద గీతాలు పాడినాం. ఓకే. సమాజంలో మార్పు రావడానికి ఎన్నో ఆతృతతో కూడినటువంటి పాటలు పాడినాం. కానీ ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. సాంకేతిక పరిజ్ఞానం మొత్తం అరిచేతిలోకి వచ్చింది కాబట్టి పిల్లలు, యువత, ముఖ్యంగా యువత పెడుదారిన పడుతున్నారు, చెడిపోతున్నారు. నవ యువకులంతా మరి నిజంగా వారి యొక్క భవిష్యత్తునంతా నాశనం చేసుకుంటారు. మరి అలవాట్లకు, అదే విధంగా ఫోను, అదే విధంగా తల్లిదండ్రులను హింస పెట్టడం, ఫోన్ కొనియాలని చెప్పి నాకు ఇది కావాలి అది కావాలని చెప్పి అప్పుడు ఇట్లా లేకుండా గౌరవంగా ఉండే. కానీ ఈ కాలం లోపల ఫోన్లకు బానిసలైపోయారు, అదే విధంగా వివిధ మత్తు పదార్థాలకు బానిసలైపోయారు, మరి గుట్కాలకు, సిగరెట్లకు, అదే విధంగా గంజాయికి ఇట్లా అలవాటు పడిపోయి మరి వారి కన్న తల్లిదండ్రుల ఆశలన్నీ అడియాసలు చేస్తున్నారు. చాలా బాధాకరమైన విషయం ఇది. అన్నిటికి అలవాటు పడిపోయి ఎన్నో ఆశలు పెంచుకొని, ఎన్నో ఆశలు పెట్టుకొని మిమ్మల్ని కంటే ఇలా వాళ్ళకు నరకం చూపిస్తారు వాస్తవానికి కన్న తల్లిదండ్రులకు. అందుకొరక యువతరమా ఒకసారి మేలుకోండి. రానున్న కాలం అంతా మీదే, రానున్న భవిష్యత్ అంతా మీదే. మీరు సమాజానికి ఒక మార్గదర్శకులుగా నిలవాలి గాని చెడు అలవాట్లకు లోనై మరి మీరు నష్టపోతూ మీ తల్లిదండ్రులకు కన్నీటి దుఃఖాన్ని మిగిల్చద్దు అని చెప్పి కోరుకుంటున్నా. యువతరమా ఒకసారి మేలుకో. ఈ సమాజం పట్ల మీరు మంచి మనసుతో సమాజానికి మంచి చేసే విధంగా బతకండి, వెలగండి, వెలిగించండి. ఈరోజు మన రియల్ టాక్స్ విత్ గణేష్ తో అద్భుతమైనటువంటి ఇంటర్వ్యూ చేసినందుకు వారి యొక్క టీంకు, గణేష్ గారికి కళాభివందనాలు తెలియజేస్తూ ఈ యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని మరి ముందుకు నడిపిస్తారని చెప్పి మీ ఆకునూరు దేవయ్య. ధన్యవాదాలు. ఓకే అన్న, చాలా మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు మీరు నాకు. సో మీరు ఇంకా చాలా పెద్ద పొజిషన్ లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ప్లస్ నా టీం తరఫున కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే.